ఫ్రెండ్ ఆఫ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి ఎన్నో ల్యాండ్ సెటిల్మెంట్లలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని రియల్ ఎస్టేట్ కింగ్గా పేరుగాంచినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, ఔత్సాహిక రాజకీయవేత్త అయినటువంటి అల్లు రమేష్ నాయుడు గారు ఈరోజు మన స్టూడియోలో వేయించేశారు. మరి ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి తన రాజకీయ అనుభవాలు ఏంటో ఒకసారి మనం అందరం విందాం. నమస్కారం అండి అల్లు రమేష్ నాయుడు గారు. నమస్కారం. రమేష్ నాయుడు గారు, ఎంతోమంది ఈ టికెట్ కోసం ఆశిస్తున్నప్పటికీ, మీకు బలమైనటువంటి ప్రత్యర్థి వర్గం ఉన్నప్పటికీ కూడా వారందరినీ కాదని మీకే ఈ కిస్మిస్ పార్టీ వాళ్ళు టికెట్ ఖరారు చేయడంలో అంతర్యం ఏంటంటారు? అంతర్యం ఏముందండి? ఇప్పుడు బలమైన నాయకుడు కావాలా, బలంగా డబ్బులు పెట్టిన కావాలా, మరి అదేవిధంగా జనాల్లో బలంగా జనాల్ని బలంగా మ్యాప్ కలిగిన నాయకుడు కావాలా. మరి ఆ క్రమంలో మరి నాకే ఇచ్చారండి. అంటే రమేష్ నాయుడు గారు, బలం అని 10 సార్లు అంటున్నారు కదా, మరి మీ బలం ఏంటో చెప్తారా? నా బలం అంటే ఈ బలం కాదండి. బలం అంటే ఆర్థిక బలం అండి. అంగబలం పక్కన పెట్టండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? బలం అంటే అది ఒక్క బలమే కాదండి, ఆర్థికంగా బలం ఉండాలా. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చాను. మరి నేను రకరకాలుగా మరి సంపాదించిన దాంట్లో సగం డబ్బుని మరి పార్టీ ఫండ్గా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత మరి సగం డబ్బుని ప్రేక్షకులు ఖర్చు పెట్టడంలో మరి అదే బలం అండి. ఆ బలం చూసి ఇచ్చారు నాకు. అది కాదు సార్, మరి నేను కూడా అడిగేది అదే. ఇప్పుడు ఈ రంగంలో అంటే చాలామంది పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వాళ్ళందరితో పోలిస్తే మీకు ఈ యొక్క కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ ల్యాండ్ సెటిల్మెంట్స్లో అనేక నేరారోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు. మరి వాళ్ళ ద్వారా చాలా సంపాదించారు. మరి ఇప్పుడు మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కదా, బలం 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 అనేసి. మరి ఈ టికెట్ ఖరారు కావడానికి ఆర్థిక బలం ఉపయోగించుకుంటున్నారంటారా? ఇప్పుడు ఆర్థిక బలం కాకపోతేనండి నేర చరిత్ర ఎవరికి లేదండి, ప్రతి ఓళ్ళకి ఉందండి. ఇవాళ చూస్తే దరిద్రుడు చూస్తే మీకే ఉంటుందండి నేర చరిత్ర. ఇప్పుడు అన్నాను కదండి, ఏదో విధంగా ఇప్పుడు ప్రతి ఓడు నేర చరిత్ర ఉన్నవాడేనండి. ఈ రోజుల్లో ఎవడో పవిత్రంగా ఉన్నవాడు లేడండి. ఆ విధంగా చూసినా కూడా వాళ్ళందరి మీద బెటరేనండి. అంచేత అధిష్టానం అవన్నీ చూసే నా ఆర్థిక బలాన్ని చూసే ఇచ్చిందండి. ఇంకో ప్రశ్న ఏంటి రమేష్ నాయుడు గారు, మరి ఆర్థిక బలం అంటున్నారు కదా, సుమారుగా ఎంత ఖర్చు పెట్టి ఉంటారంటారు టికెట్ రావడానికి? ఇప్పుడు టికెట్ రావడానికండి మామూలుగానండి నేను రియల్ ఎస్టేట్లో సంపాదించిన డబ్బులో సగం డబ్బు ఇంచుమించుగా 10 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్కి ఇచ్చి నేను టికెట్ తెచ్చుకున్నానండి. మరొక 10 కోట్ల రూపాయలు మరి జనాలు ఖర్చు పెడితే కానండి నేను నెగ్గి ఇది రాదండి. చేత మరి 20 కోట్ల రూపాయలు మన ఖర్చు కనిపిస్తుందండి. అంటే 10 కోట్లు టికెట్ కోసం ఖర్చు పెట్టారు. ఈ ఎలక్షన్లో ప్రచారం కోసం 10 కోట్లు ఖర్చు పెడతారు. అవునండి. మరి ఎలా ఖర్చు పెడతారండి? ఎలా ఖర్చు పెట్టండి అంటున్నారు కదా, ప్రజల కోసం ఖర్చు పెడతామని. ఏ విధంగా ఖర్చు పెడతారు? ఇప్పుడు ప్రజల కోరికలు ఇప్పుడు మేము గెలిచిన తర్వాత తీర్చలేదో తెలియదు కదండి. మరి వాళ్ళకి ముందుకుంటానే మరి అన్ని రకాల కార్యక్రమాలు, వాళ్ళకి స్టీల్ బిందులు కావాల్సిన స్టీల్ బిందులు, ఇతర బిందులు కావాల్సిన ఇతర మహిళలకి అందరికీ మేము ఇవ్వాలండి. ఇస్తే కదండి వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇప్పుడు అలాగే కాలు బొట్టు ఇచ్చినోడు కొంతమంది అయితే తాలి బొట్టు ఇచ్చినోడు కొంతమంది ఉన్నారండి. మరి అలాగే మరి మహిళలకు ఏం కావాలంటే కొత్త చీరలు అండి, 400-500 రూపాయలు చీరలు ఇస్తే కానీ ఓట్లు వేయరండి. ఇవాళ అదేనండి. మరి మనం గెలిచిన తర్వాత ఏం చేయగలమో తెలియదు కదండి. ముందు కూడా అందరికీ చేయడం ద్వారా నేను మరి ఆ బలం సంపాదించుకోగలండి. అంటే మీరు ఎన్నికల్లో విజయం సాధించడానికి ఓటర్లకు అందరికీ ఈ తాలిబొట్లు ఇట్లాంటి తాయిలాలు అన్నీ ఇచ్చారు, మబ్బి పెడుతున్నారు అండి. చిన్న పిల్లలకి తాయిలు ఇస్తే కానీ ఇలా బడికి వెళ్ళలేదండి. మీకు తెలియదు ఏముందండి. అలాగా ఇలా ఓటర్లందరికీ తాయిలు ఇస్తే కానీ వాళ్ళు పనులు జరగవండి. ఇంకో ప్రశ్న అడగండి. సరే, ఇంకో ప్రశ్న అండి. ఇప్పుడు మీ గురించి చాలా మంది మీడియాలో వస్తున్నాయి, చాలా వార్తలు కూడా వస్తున్నాయి. మీ మీద చాలా క్రిమినల్ ఇందాక ప్రస్తుతం మనం మాట్లాడుకున్నాం, చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని. ఉంటాయండి. మరి వాటి ఉన్నప్పటికీ కూడా మీ ప్రత్యర్థులు ఉన్నారు కదా, వాళ్ళ అందరికీ కూడా మీ మీద విజయం సాధించడానికి మీ మీద ఉన్న క్రిమినల్ కేసులే వాళ్ళ ఒక అస్త్రంగా ఉపయోగించే అవకాశం ఉంది. అస్త్రంగా ఉపయోగించడానికి ఏముందండి? ఇప్పుడు ఎవరికి లేవు చెప్పండి, ఎవరికి లేవు చెప్పండి. పలానా నోడి నా దగ్గర రమ్మానండి, ముఖాముఖి నాతో మాట్లాడమనండి, తేల్చుకుందామండి. ప్రతి ఓడికి వాళ్ళ కేసులు ఉన్నాయండి. ప్రతి ఓడి అవినీతి చట్టం ఉందండి. నాకు ఆ మాటలే వద్దండి. వాళ్ళతో పోలిస్తే నేను గొప్ప ఉండేనండి. వాళ్ళతో పోలిస్తే నేను చాలా అభివృద్ధి చెందిన కోవలో చెందినండి. ఇంకో ప్రశ్న ఏంటి? సరే, అయితే అవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించగలనంటారు. ఒకవేళ రమేష్ నాయుడు గారు
కీడించి బయలుంచాలంటారు కదా, ఒకవేళ ఈ ఎలక్షన్లో మీరు అదే విజయం సాధించలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి సార్? ఏమండి ఇప్పుడు విజయం సాధించకపోవడం అన్నది జరగదండి. విజయం సాధిస్తామండి. ఇప్పుడు సాధించడానికే కదా ఇంత సాధించడానికి శోధించడం కారణం. అయితే ఇప్పుడు విజయం సాధించలేకపోతే ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ రంగంలో సంపాదించిన డబ్బు అండి ఇది. 10 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్కి ఇచ్చాను, 10 కోట్ల రూపాయలు జనాలు ఖర్చు పెడతానండి. వచ్చిందా లక్కీగా వస్తుందండి. నేను ఎమ్మెల్యేని అయ్యాననుకోండి, కంపల్సరీగా నాకు చీఫ్ మినిస్టర్ మంత్రి పదవి ఇస్తానండి చీఫ్ మినిస్టర్ గారు. ఇవ్వడం వల్ల నేనంటే 100 కోట్ల నుంచి 200 కోట్ల దాకా నేను సంపాదించుకోగలనండి. లేదనుకోండి నా దశబాగోక పోయిందనుకోండి, ఆ రియల్ ఎస్టేట్ రంగంలో సంపాదించడంతో పోయింది అనుకుంటాను. మళ్ళీ తిరిగి ఆ రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళి మళ్ళీ సంపాదించడం మొదలెడతారండి. పెద్ద చిత్రం ఏం కాదు కదండి. మంచి ప్రణాళికతో వచ్చారు. మీ ఏదైనా జయం ఏంటంటే సంపాదన జయం సంపాదించడమేనండి ఈ రోజుల్లో. ఒకవేళ మీరు గెలిచారు అనుకున్నా, గెలిచిన తర్వాత అప్పుడు ప్రజలకి ఏం చేస్తారు? గెలిచిన తర్వాత ప్రత్యేకించే ప్రజలు చేయడానికి ఏముందండి? మనం ఎలక్షన్ లో నిలబడక ముందే ప్రజలందరికీ చేసేస్తున్నాం కదండి. ఆ మహిళలకి ఆడ మహిళలు ఉన్నారండి, వాళ్ళకి స్టీల్ బిందుల బదులు ఇతర బిందులు ఇస్తున్నామండి. ఇతర బిందులు ఇచ్చిన వాళ్ళకి ఇంచుమించుగా సిల్వర్ బిందులు ఇస్తున్నామండి. మరి అలాగే కాలుమట్లు ఇచ్చిన వాళ్ళకి తాలిబొట్లు ఇస్తున్నామండి. మరి రకరకాల ఇవన్నీ పెట్టాం కదండి. మరి ప్రత్యేకించి గెలిచిన తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తామండి? మనకి గెలిచేపు వాళ్ళకే చూస్తే మనకు రేపు పొద్దున మనకే పిల్లలు ఉన్నారు కదండి. మరి వాళ్ళ గురించి సంపాదించుకోవాలి కదండి. నెక్స్ట్ ఎలక్షన్లో మరి ఫండ్ కావాలంటే కావాలి కదండి. మరి కాదండి, మీడియా మీద ఇది లైవ్ ప్రోగ్రామ్, మీరు ఇంత డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు, మరి మీడియా వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు మీడియా వాళ్ళు కాదు రాజుగారు, విషయాలు ఎవరితో రాయరా? రాజుగారు రాయాలి కదా. ఇప్పుడు రాజుగారు మీకు తెలియదే ఉందండి, ఇవాళ మీడియాలో అంత పవిత్రమైన వాళ్ళు ఎవరు ఉన్నారో చెప్పండి. కాదు మీలాంటి వాళ్ళు నలుగురు నా వైపు తిప్పుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఇవాళ ప్రతి పార్టీకి ఒక పత్రిక, ఒక మీడియా అంటే టీవీలు అన్నీ ఉన్నాయండి. దాని ద్వారా వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎవడు టీవీ వాళ్ళకు ఉందండి, ఎవడు పత్రిక వాళ్ళకు ఉందండి. అంచేత అండి ఆ క్రమంలో వాళ్ళకన్నా నేను ఒక విధంగా బ్యాక్వర్డ్ దీంట్లో ఉన్నానండి. అంచేత మీలాంటి 4 విలేకరులతోటి నా సత్సంబంధాలు ఉంటే నేను ఈ ఎలక్షన్లో వెళ్ళడం ఖాయమండి. అంటే మాలాంటి విలేకరులతో సత్సంబంధం ఉంటే మీరు గెలిచేస్తారు. అంతే కదండి, మీలాంటి విలేకరులు కావాలి మాకు. ఇప్పుడు అందరూ అలా ఉండరండి. ఇప్పుడు మీ మీద నేరారోపణలు ఉన్నాయి, దాన్ని కప్పిపుచ్చుకొని పలానా అల్లు రమేష్ నాయుడు గారు గొప్ప అది ఇదని అందరూ రాయరు కదండి. ఇప్పుడు మీరు అంటే మీరే కాదండి, కోటికో 100కో మీలాంటి వాళ్ళు ఉండొచ్చేమో. కానీ ప్రతి వాళ్ళు ఇప్పుడు నేను నా దగ్గర 4 ఉన్నానండి, 4 టీవీ వాళ్ళు ఉన్నానండి, 4 పేపర్లు ఉన్నానండి. 4గురికి 8 మందికి 55 లక్షల జబ్బులు ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళు నా గురించి అలే రాస్తారండి. నాకు ప్రత్యేకించి నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు తెలియదే ఉంది. మీడియా వాళ్ళు అందరి మీద అలా ఉండరు కానీ సాయి మన గురుగారికి సాటిస్ఫై చేయి. రమేష్ నాయుడు గారు, ఇది లైవ్ ప్రోగ్రామ్. నాకు మీరేం సాటిస్ఫై చేయను. అంటే అది కూల్ డ్రింక్ అది మనం చెప్పి చూడండి, మీరు మా గెస్ట్, ఆ కూల్ డ్రింక్ లేదో మేము మీకు ఇవ్వాలి కానీ రమేష్ నాయుడు గారు నన్ను ఏం సాటిస్ఫై చేయొద్దు. సరే, చివరిగా ఒక ప్రశ్న అండి. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, విజయం సాధిస్తే సంపాదన జయంగా పనిచేస్తాను, ఓటర్లకు ఏమి చేయను. చెయ్యాలండి, చేస్తానండి, చేసామండి, ఆల్రెడీ చేసాం. అదే ఇప్పుడు ఎలక్షన్ లో ఉన్నప్పుడు ప్రచారం టైంలోనే వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇచ్చేసాను, ఇంకే అభివృద్ధి చేయను. మీరు 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 దాటేస్తున్నారు. మీరు కాదు సార్, వాళ్ళకి ఇవ్వాల్సిందే చెంబు ముంత ఇత్తడి చెంబులు ఇలాంటివన్నీ ఇచ్చేసాను. ఇంక ఇప్పుడు ఎలక్షన్ లో విజయం సాధించాను అనుకో, మళ్ళీ నేను మంత్రి పదవి గురించి ఏదో సంపాదించాలి, మంత్రి అయ్యా కూడా ఏదో సంపాదించాలి అంటున్నారు. అంటే మీరు ఈ ఎలక్షన్ లో పోటీ చేయడానికి ప్రధాన కారణం సంపాదనే. మరి అంతే కదండి. అంతేనంటారా? అంతే కదండి. సరే, చాలా ధన్యవాదాలండి. ఈరోజు మీ ప్రచారంలో చాలా బిజీగా ఉన్నప్పటికీ మా ఈనాటి ముఖాముఖి కార్యక్రమానికి వచ్చి మీ అనుభవాల్ని మా ప్రేక్షకులతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. చూసారండి, తనపై ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ తనకున్నటువంటి అర్ధబలంతో రాజకీయ టికెట్ను ఖరారు చేసుకుని వచ్చి కేవలం సంపాదనే ధ్యేయంగా నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను, విజయం సాధించిన తర్వాత కూడా నేను సంపాదనే ధ్యేయంగా పనిచేస్తానే తప్ప ప్రజలకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయను అంటున్నారు ఇటువంటి రాజకీయ నాయకులు. ఇటువంటి వారు ఎందరో ఉన్నారు నేటి కాలంలో. మరి మీ విలువైన ఓటును ఎవరికేస్తారు? ఇటువంటి వారికా, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి నిజమైన రాజకీయ నాయకులుగా? ఆలోచించండి.